నందిని రెడ్డి చూసిన సినిమాలకి, రాసుకున్న సినిమాలకి, హ్మ్. తీస్తున్న సినిమాలకి ఈ 3 పక్కన పక్కన పెడితే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా డిఫరెన్స్ చాలా ఉందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా? ఆ! ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను సార్. మీరు చూస్తూనే ఉంటారు. నేను హ్మ్. పోస్ట్ చేస్తూ హ్మ్. ఉంటాను. పక్కా కమర్షియల్ సినిమాలు కూడా ఎళ్తాను, విజిల్ చేస్తాను, హ్మ్. పేపర్లు చింపుతాను, గోల గోల చేస్తాను. అన్నీ చూస్తాను. కానీ అంత కమర్షియల్ సినిమా వచ్చినని తీయలేనేమో. హ్మ్. నేను రాసుకునేటప్పుడు నాకు క్యారెక్టర్స్ కొంచెం రియల్ లైఫ్‌కి దగ్గరలో ఉండాలి. హ్మ్. కొట్టినా కూడా రియల్ లైఫ్ యాక్షన్‌కి దగ్గరలో ఉండాలి. రిలేటబుల్‌గా ఉండాలి. అంటే ఒక 20% డిఫరెన్స్ ఉండొచ్చు కానీ, మరీ కొడితే 100 కొడితే మంది పడిపోతున్నారు. అట్లా నాకుండదు. హ్మ్. ఒక విలన్ ఇట్లా కూర్చొని ఒక 100 మంది వెనకాల కూర్చొని ఏయ్ అని ఉండటం నేనెప్పుడు చూడలేదు అలాగే హ్మ్. మనిషిని. హ్మ్. సో, అలాంటి కొన్ని నాకెక్కవు. కానీ మీరు చూస్తారా? మీరు దాన్ని ఎంజాయ్ చూస్తాను. చేస్తారు నేను థియేటర్‌లో. అదే అంటున్నాను. ఆ! నేను ఆల్రెడీ థియేటర్‌కెళ్తే హ్మ్. ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి నేను రెడీ. నేను హ్మ్. ప్రిపేర్డ్. హ్మ్. ఓహో! ఇది అని చెప్పేసి. అంటే నాకు బిర్యానీ వండడం రాదేమో కానీ తినటం ఇష్టం. రైట్. సో, హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎక్కడ ఏ బిర్యానీ బాగుంటదో కూడా చెప్పడం ఆ! ఇష్టం. రైట్. సో, యాహ్! హ్మ్. అది. మీలాంటి డైరెక్టర్‌లకి హ్మ్. క్లాస్ ముద్ర పడిపోతుంది. హ్మ్. అలా పడిపోయింది సార్. పడిపోయింది. దాన్ని అంతే. మళ్ళీ మనం బ్యాక్ చేయలేం గానీ, అంటే బయట ఏమనుకుంటారంటే, మీరందరూ మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు హిట్ అయిపోయిన తర్వాత, అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది? హిట్ అవ్వకూడదే. ఇలాంటి సినిమాలు కూడా హిట్ అయిపోతే మనం మ నేను అంటే ఈ మైండ్ సెట్ ఉంటుందా? క్లాస్ లేదు డైరెక్టర్‌లకి? సార్. మీరు నన్ను ఎన్ని సార్లు చూసారు పోస్ట్ నేను మాస్ సినిమాలకెళ్ళి చూసేసి, థియేటర్‌లో చూసేసి, హ్మ్. నేను విజిల్స్ ఏసేసి నేను పెట్టేస్తా ఉంటాను. హ్మ్. అంటే నేను చేయలేనిది ఇంకొకడు నేను చేస్తే నేను ఎంజాయ్ చేయలేనని కాదు సార్. హ్మ్. అది నా మేకింగ్ టేస్ట్ కాదు. కానీ నేను చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలు చూస్తూ పెరిగాను. హ్మ్. నేనది చేయలేకపోవచ్చు. హ్మ్. కానీ నేను చూసి ఎంజాయ్ చేస్తాను. హ్మ్. ఇప్పటికి మన అనిల్ రావిపూడి గారి అనిల్ రావిపూడి గారు చేసే హ్యూమర్ నేను చేయలేను. కానీ ఇప్పటికీ ఆయన సినిమాలు చూసి నేను ఆయనకి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ ఇవన్నీ జోకులు పంపుతూ ఉంటారు. ఇది ఇది పడి పడి నవ్వాను. అదేంటి అది ఆయన సినిమా మదర్స్ అందరూ ఎగిరెగిరి అంటారు చూడండి అవును. ఆ పిల్లల్ని. పటాస్. ఆ హ్మ్. పటాస్. నేను లిటరల్‌గా పడిపోయాను సార్. సీట్ నుంచి పడి నవ్వాను నేను. హ్మ్. ఫోన్ చేశాను ఏంటి భయ్యా ఇదని. హ్మ్. సో, నేను ఎంజాయ్ చేస్తాను. ఐయామ్ ప్యూర్ ఆడియన్స్. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను. హ్మ్. అన్ని రకాల భోజనం తింటాను. అన్ని రకాల సినిమాలు చూస్తాను. హ్మ్. పోతే మీకు అన్ని వంటం వచ్చా అంటే రాదండి నాకు. రాదు. ఇవి నేను బాగా వండుతాను. హ్మ్. అవి చేస్తాను. కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఒక మాస్ కమర్షియల్ సినిమా ఒకసారి ట్రై చేద్దాం. ఇదేనా? హ్మ్. దిస్ ఈస్ మై స్టైల్ ఆఫ్ మాస్ కమర్షియల్ సినిమా. హ్మ్. చూడండి. నాకు ఆ గ్లింప్స్ గాని అవన్నీ చూస్తుంటే హ్మ్. ఒక ఒక హీరోయిన్‌కి ఒక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎలా ఉంటదో అంతే. ఇట్ ఈస్ అంతేనా? భాషా ఫార్మాట్ హ్మ్. విత్ ఎ ట్విస్ట్. అమ్మాయి గనుక భాషా ఫార్మాట్‌లో ఏస్తే ఏంటనేది తేడా. హ్మ్. సో, రాజు గారు నాకు ఈ లైన్ చెప్పిన వెంటనే ఇదొక ప్రాపర్ తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా. మనం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో అని అనిపించింది అంతే. హ్మ్. హ్మ్. సో, యాహ్! వేరే రాసిన కథల్ని ఓన్ చేసుకోవడం ఏమైనా ఇబ్బంది అవుద్దా మేకర్‌కి? లేదండి. ఆ! అంటే నాకు బౌండ్ స్క్రిప్ట్ అంటూ నా చేతిలో ఏం పెట్టలేదు. హ్మ్. ఇది రాజు గారు స్ట్రక్చర్ ఉండింది ఆయనకి. ఐడియా ఉండింది. మెయిన్ క్యారెక్టర్ జర్నీ గురించి ఉండింది. స్క్రీన్ ప్లే వాళ్ళు స్టార్ట్ చేసే టైంకి నేను ఎంటర్ అయ్యాను. రైట్. సో, ఐ వాస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఆల్సో. అంటే హ్మ్. ఆ జర్నీతో పాటు ఉన్నాను కాబట్టి నాకట్లా ఏమి ఇబ్బంది హ్మ్. హ్మ్. అనిపించలేదు.